బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌కి సంబంధించి సుప్రీం కోర్టు ట్రంప్ మాడు పగలగొట్టిందండి. నాట్ క్వైట్. మాడు పగలగొట్టిందంటే 9-0 అయితే మాడు పగలగొట్టినట్టు. కానీ టెంకజల్ల ఇచ్చింది. 6-3 డెసిషన్‌తో సుప్రీం కోర్ట్ ఓవర్‌టర్న్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆన్ బర్త్ రైట్ సిటిజన్‌షిప్. జనవరి 20వ తారీఖు 2025వ సంవత్సరం సాయంత్రం ఎప్పుడో సంతకం చేశాడు ఇది. ఆ తర్వాత కొన్ని నెలల పాటు అమెరికాలో గందరగోళం అయింది. ఇక్కడ అమెరికాలో నివసిస్తున్న చాలా మంది తెలుగువారు, భారతదేశం సంతతికి చెందినవారు, ఏదో రకం వీసాలో ఉన్నవారు, H-1Bలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీసే దాదాపు 700,000 అలా ఉన్నట్టున్నారు. అందులో చాలా మంది యంగ్ చైల్డ్ బేరింగ్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు. అందులో ఎంతమంది దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారో తెలీదు గానీ, ఒక రకమైన ఉత్కంఠతో సంవత్సరంన్నర వెయిట్ చేస్తే ఇప్పుడు సుప్రీం కోర్ట్ తీర్పిచ్చింది. 6-3 డెసిషన్‌తో ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ని స్ట్రైక్ డౌన్ చేశారు. కానీ నేను ప్రెడిక్ట్ చేస్తున్నదేంటి 7-2 డెసిషన్‌తో ఓవర్‌టర్న్ చేస్తారు. మేబీ అయితే 6-3 అన్నాను గానీ, ఆ 6-3లో నేను ఎవరైతే అనుకున్నానో, ఆ థర్డ్ డిసెంటర్ వచ్చేసి నేను కేవనా డిసెంట్ అవుతాడు అనుకున్నాను. అందులో పార్షియల్లీ కరెక్ట్ అండి నేను. హియర్ ఇస్ ద జిస్ట్ ఆఫ్ ఇట్. మెజారిటీ ఒపీనియన్ అనేది మొత్తం ఈ ఒపీనియన్ మొత్తం 194 పేజీలు. మెజారిటీ ఒపీనియన్ అంటే దాన్ని స్ట్రైక్ డౌన్ చేయడానికి వచ్చిన ఒపీనియన్ 26 పేజీలే. దానికి వ్యతిరేకంగా రాసిన వాళ్ళు అంటే డిసెంటింగ్ ఒపీనియన్ వచ్చేసి మిగతా పేజీలన్నీ. మెజారిటీ ఒపీనియన్ చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ రాశాడు. Children born to parents unlawfully or temporarily present in the United States satisfy both elements of the clause. They are born in the United States and subject to the jurisdiction thereof. Under the Constitution, they are citizens at birth. The opinion reaffirms long-standing precedent, particularly United States versus Wonky Mark of 1898, and rejects the administration's narrower interpretation centered on concepts like demisal or some allegiance to the United States at birth. దీన్ని డిసెంట్ చేసినారు యూజువల్ సస్పెక్ట్స్ అలీటో థామస్ ఉన్నారు. కానీ జస్టిస్ గోర్స్ డిసెంట్ అవుతాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ అయితే కేవనా అవ్వచ్చు అనుకున్నాను కానీ కేవనా కొంచెం విచిత్రమైన పరిస్థితుల్లో ఒక పక్కన ఒప్పుకుంటూనే మరొక పక్క ఒప్పుకోనంటూ చెప్పాడు ఆయన. ఈ డిసెంట్ ఒపీనియన్ రాసింది అలీటో. ఆయన ఏమంటాడు దీన్ని వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ద కోర్ట్ అండ్ ఏ సీరియస్ మిస్టేక్ అంటూ రాశాడు. ఇక్కడ ఒక గమనార్హమైన విషయం ఏంటంటే ఎవ్రీ సింగిల్ కోర్ట్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని తిప్పికొట్టింది ఇప్పటి వరకు. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు తిప్పికొట్టింది. ఈ 14th అమెండ్మెంట్కి ప్రధాన విమర్శ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ అమెండ్మెంట్ అడ్డం పెట్టుకుని బర్త్ రైట్ టూరిజం నడుస్తోంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సొలిసిటర్ జనరల్ జాన్ సావర్ వచ్చేసి మీడియా రిపోర్ట్స్ ఇండికేట్ అప్ టు 1.5 మిలియన్ కేసెస్ అది ఇది అంటూ చెప్పాడు. అలాగే 500 బర్త్ రైట్ టూరిజం కంపెనీస్ చైనాలోనే ఉన్నాయని ఇలాంటి రకరకాల పుక్కిటి పురాణాలలాగా ఏదో చెప్పాడు అక్కడ కేసులో. అంటే వితౌట్ కమిటింగ్ ఎనీ పర్జరీ. అంటే మీడియా రిపోర్ట్స్ ఇండికేట్ అంటే హీ మే హ్యావ్ ఫౌండ్ సమ్ ఆర్టికల్ సమ్వేర్, ఎవడో బ్లాగ్ పెట్టినా పెట్టిండొచ్చు. అలాంటి ఆర్గ్యుమెంట్స్ చేసుకొచ్చారు. ఇది బర్త్ టూరిజం అనేది యాంకర్ బేబీ అనేది అవి రద్దు చేయాలన్నది వీళ్ళ ఉద్దేశం. బర్త్ రైట్ టూరిజం నడుస్తుంది, అబ్యూజ్ నడుస్తుంది. అబ్యూజ్ లేని లా ఏది లేదు. ఆ విషయానికి వస్తే నేను పదే చెప్పినట్టు ప్రతి ఒక్క ట్యాక్స్ లాకి ఏదో ఒక లూప్ హోల్ ఉంటుంది. దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూనే ఉంటారు. ఎవరో ఎందుకు, ట్రంప్ గారే చేస్తారు అలాంటివన్నీ, ట్యాక్స్ లాని ఎక్స్ప్లాయిట్ చేయడం. ఇప్పుడు సుప్రీంకోర్టు జస్టిసెస్ కానీ ఫెడరల్ జడ్జెస్ కానీ ఎవరైనా కానీ దే ఆర్ ఆల్ గుడ్ రైటర్స్ అండి, మంచి ఇంగ్లీష్ రాస్తారు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర పనిచేసే క్లర్క్స్ కూడా మంచి ఇంగ్లీష్ రాయగలుగుతారు. ఇంత పెద్ద ల్యాండ్ మార్క్ కేసులు వచ్చినప్పుడు ఆ ఒపీనియన్స్ లో చాలా పదునైన పదాలు వాడతారు, చాలా గుర్తుండిపోయే పదాలు వాడతారు. అలాంటివి ఏమన్నా అని ఇనిషియల్ గా నేను చూస్తే నాకు ఇప్పటి వరకు దట్టింది ఏంటంటే జాన్ రాబర్ట్స్ ఆయనే రాశాడు మెజారిటీ ఒపీనియన్. సిటిజన్షిప్ దెన్ అండ్ నౌ ఈజ్ ద రైట్ టు హ్యావ్ రైట్స్. పౌరసత్వం అనేది మనకు హక్కులు జారీ చేసే ఒక హక్కు. బాగా రాశాడు. సో సిటిజన్షిప్ దెన్ అండ్ నౌ ఈజ్ ద రైట్ టు హ్యావ్ రైట్స్ టు ఫ్రీలీ పార్టిసిపేట్ ఇన్ అవర్ పొలిటికల్ కమ్యూనిటీ. Framers of that 14th Amendment extend that promise to every free-born person in this land. That's what he wrote.
ఓవరాల్ రూలింగ్ వచ్చేసి 6-3 టు స్ట్రైక్ డౌన్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అండి. కానీ క్యావనా పెట్టిన మెలికలు కూడా చూస్తే ఇది యాక్చువల్లీ దిస్ మే లుక్ లైక్ 5-4. ఎందుకంటే ఏ కారణాల వల్ల మిగతా 5 జడ్జిలు దాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇల్లీగల్ అని అన్నారో, అన్‌కాన్స్టిట్యూషనల్ అన్నారో, ఆ కారణాలతో పూర్తిగా ఏకీభవించలేదు కావనా. అతను ఏకీభవించిన కారణం ఏంటంటే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వయలేట్స్ ఫెడరల్ స్టాట్యూ, స్పెసిఫికల్లీ యూఎస్‌సి 1401A అనే ఫెడరల్ స్టాట్యూని వయలేట్ చేస్తుంది గానీ, కాన్స్టిట్యూషన్‌ని ఉల్లంఘించదు అన్నాడు. వాట్? నేను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే లీగల్ బ్లాగ్స్ ఉన్నాయి. స్కోటస్ బ్లాగ్ ఇయన్నీ. వాళ్ళ అభిప్రాయాలు చూసి నేను మీతో పంచుకుంటున్నాను. దిస్ ఈజ్ ఎ ప్రాబ్లమ్. ఏంటి? ఇది టోటలీ అన్‌కాన్స్టిట్యూషనల్ అని 5 చెప్పారు. 3 కాన్స్టిట్యూషనలే, ప్రెసిడెంట్‌కి అధికారం ఉందన్నారు. 4గో వాడు విషి-వాషిగా చెప్పాడు. దిస్ కోర్ట్ ఈజ్ టోటలీ ఎఫ్డ్ అప్. సో ట్రంప్‌కి మాడు పగలలేదు, మొట్టికాయలు పడ్డాయి అంతే. దిస్ ఈజ్ హౌ ఐ లైక్ టు లుక్ అట్ ఇట్. మన తెలుగు డయాస్పోరాలో నా వీడియోలు చూసే వాళ్ళకి నేను ఇంతకుముందు పెట్టిన ఈ అంశం మీద పెట్టిన వీడియోలో చెప్పినట్టుగానే డోంట్ వరీ అబౌట్ ఇట్. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ ఫ్యూ అవర్స్ లేకపోతే నెక్స్ట్ ఫ్యూ డేస్ స్టీవెన్ మిల్లర్, ట్రంప్ పిచ్చి కుక్కల్లాగా యథాతథంగా అరుస్తూ ఉంటారు దీని గురించి. సుప్రీం కోర్టు అది ఇది డామ్ డూమ్ డుష్ అంటూ ఏదో మాట్లాడుతూనే ఉంటారు. దులిపేసుకుపోదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.